6 గ్యారంటీల్లో ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని విధాలుగా ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలో ప్రచారం చేస్తూ తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేశామని అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుంచే నిధులు వెళ్తున్నాయని ఆరోపించారు. దేశంలో ఎలాంటి కొరతలు లేకపోయినా గ్యాస్, పెట్రోల్ కొరత ఉందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికల్లో కూడా బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎలాంటి పొత్తులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. రకరకాలైనటువంటి ఒక వాగ్దానాలు చేసి ఎన్నికల్లో అన్నింటిలో విఫలం చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ, వారి అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కేరళలో పోయి మేము 6 గ్యారంటీలు తెలంగాణలో మేము ఇస్తున్నాం, 6 గ్యారంటీలు కూడా తెలంగాణలో పూర్తిగా మేము అమలు పరుస్తున్నాం, రేపు యూడీఎఫ్ని గెలిపిస్తే కేరళలో కూడా మేము 6 గ్యారంటీలు మేము అమలు పరుస్తామని చెప్తా ఉన్నాను. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు నిజము మాట్లాడకుండా పర్లేదు, కానీ అబద్ధాన్ని కూడా నిజంగా మాట్లాడేటటువంటి ఒక కళ మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏమి ఒక చేశారంటే ఏం అమలు పడతారు చెప్పండి. ఒక మహిళలకు బస్సు ఛార్జీలు లేకుండా, అది కూడా డొక్కు బస్సులు పెట్టి ఆర్టీసీ విధానాన్ని మొత్తం మార్చి ప్రైవేటైజేషన్ చేసేటువంటి ప్రయత్నంలో మీరు చేస్తుంటే ఈ ఉచిత బస్సు కూడా రవాణా కూడా పోతుంది. రేపు మహిళలకు చెప్తాను, మీరు బస్సు ఉచితంగా ఉంది కదా, ఎక్కువ తక్కువ అలవాటు చేసుకోండి, ఎందుకంటే ప్రైవేటీకరణ అవుతుంది, రేపు అందరికి బస్సు టికెట్ ఇది, అది కూడా రద్దు చేస్తారు. ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు లేవు. ఒకటే గ్యారంటీ కాంగ్రెస్ పార్టీకు, అది రేవంత్ రెడ్డి గారి గ్యారంటీ. అది ఏం గ్యారంటీ అంటే, ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ డబ్బులు అక్కడ పోవటం, ఇది ఒకటే గ్యారంటీ. ఈరోజు కేరళ మొత్తం కూడా మన తెలంగాణ డబ్బులు అక్కడ వాడుతూ ఉన్నారు ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ. గతంలో బీహార్లో అదే వాడారు. ఒక బంగారు బాధ గుడ్డు పెట్టేటటువంటి ఒక తెలంగాణ అయింది ఈరోజు కాంగ్రెస్ పార్టీకు. ఎక్కడ ఎన్నికలు జరిగినా రాహుల్ గాంధీ గారు అన్నమాట ఎందుకన్నారు, మన 1000 కోట్ల నేను ఇస్తా అని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు రాష్ట్రంలో మీరు ఈ 6 గ్యారంటీని అమలుపరచకుండా బయట ఒక రాష్ట్రంలో పోయి మేమేదో చేస్తున్నాం ఇక్కడ అని చెప్పేసి చెప్పుకునేటటువంటి ఒక అబద్ధాల ప్రచారం అవుతుందో అది ఆపండి, మానండి. ముందుగా మీ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో మనం పరిపాలన మీద కన్ను పెట్టండి.